వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించి 1Bకి సంబంధించి మనం క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 స్ట్రైట్ లైన్స్ నుంచి అండి. అంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ మనం అన్ని చాప్టర్లు క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్తున్నామండి. ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 చెప్తానండి స్ట్రైట్ లైన్స్ నుంచి. మనకి అంటే స్ట్రైట్ లైన్స్లో మనకి కాన్సెప్ట్ వైజ్ వెళ్దామండి. ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 ఈజ్ 2 అండి. అంటే మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ ఇచ్చాడండి. మనకి గివెన్ స్లోప్ 2 అని ఇచ్చాడు. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది మార్చి 2016 టీఎస్, మార్చి 2018 ఏపీ, మార్చి 2018 టీఎస్లో అడిగాడండి. ఇది ఒకసారి మనం చాలా 3 టైమ్స్ అడిగాడు కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూద్దాం. ఎట్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2,5 and x,3 అంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దామండి. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2,5 అండ్ x,3. ఇదేమో x1, y1, ఇక్కడ x2, y2 అండి. స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే, స్లోప్ అంటే మనం మామూలుగా ఎంఏ అని రాస్తాం కదండి. స్లోప్ అంటే ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అండి. ఇది y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 5 బై x2 మైనస్ x1 అంటే x మైనస్ 2 అండి. మనకి గివెన్ స్లోప్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ స్లోప్ ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే ఆల్రెడీ 2 అని ఇచ్చాడండి. ఇప్పుడు 2 ఈక్వల్ చేసి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 3 మైనస్ 5 అంటే -2 బై x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే -2 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 4 అండి. అంటే దీన్ని ఎవరిని తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x, అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/2 అవుతుందండి. 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఆన్సర్ మనకి x వాల్యూ. అంటే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 6x మైనస్ 10y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ kx మైనస్ 5y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ప్యారలల్ అన్నాడండి. ఇది మార్చి 2017 ఏపీలో ఇచ్చాడండి. అంటే 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే మనకి స్లోప్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి దాని నుంచి మనం స్లోప్స్ ఈక్వల్ చేసి ఇక్కడ మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయించండి. అంటే మనకి గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ లైన్స్ 6x మైనస్ 10y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి స్ట్రైట్ లైన్ ఫార్మ్ ఏంటంటే x ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ అంటే -a/b అండి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y. అంటే m1 ఈజ్ ఈక్వల్ టు -6 బై -10 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 3/5 అవుతుంది. ఒక లైన్ ఏమి ఇచ్చాడంటే kx మైనస్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ స్లోప్ m2 ఈజ్ ఈక్వల్ టు -k బై -5 అండి. అంటే ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతున్నాయండి. ఇక్కడ m2 ఈజ్ ఈక్వల్ టు k/5. గివెన్ లైన్స్ ఆర్ ఏమన్నాడంటే, గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ అండి. ప్యారలల్ అయితే మనకి స్లోప్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయండి. m1 ఈజ్ ఈక్వల్ టు m2. అంటే మనకి స్లోప్స్ ఈక్వల్ చేయాలండి. అంటే 3/5 ఈజ్ ఈక్వల్ టు k/5.
అంటే ఇక్కడ దీని నుంచి డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతే k ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3 వస్తుందండి ఆన్సర్. 3 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p if the straight lines 3x plus 7y minus 1 is equal to 0 and 7x minus py plus 3 is equal to 0 are perpendicular అండి. అంటే 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే స్లోప్స్ ఏమవుతుంది అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుందండి. ఆ కండిషన్ నుంచి మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మార్చి 17 ఏపీలో ఇచ్చాడండి, అలాగే మార్చి 16 తెలంగాణలో ఇచ్చాడు, అలాగే మార్చి 19 తెలంగాణలో ఇచ్చాడండి, అలాగే మే 19 తెలంగాణ, మార్చి 19 ఏపీలో. అంటే 5 టైమ్స్ ఇచ్చాడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మనకి పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏంటంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుందండి. ఆ కండిషన్ నుంచి మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. గివెన్ లైన్స్ ఏంటంటే 3x ప్లస్ 7y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దామండి. m1 ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ స్లోప్ అండి -a/b అంటే -3/7 అండి. అలాగే ఇంకొక లైన్ ఇచ్చాడు 7x మైనస్ py ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. m2 ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క స్లోపు -a/b అంటే 7/p అండి. అంటే ఇక్కడ గివెన్ లైన్స్ ఏమవుతున్నాయంటే గివెన్ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అండి. పెర్పెండిక్యులర్ అయితే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అండి. దాని నుంచి ఆ కండిషన్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే m1 అంటే -3/7 ఇంటూ -7/p అండి ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ ఈ 7 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఒకసారి ఇక్కడ కూడా -p కదండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే -p అవుతుంది. ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 7 క్యాన్సిల్ అయిపోతుందండి. అలాగే ఈ మైనస్ కూడా ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే p ఈజ్ ఈక్వల్ టు మనకి 3 వస్తుందండి. ఇఫ్ ద లైన్ జాయినింగ్ 3, and 2, 7 is parallel to the line joining points -1, 4 and 0, 6 అండి. అంటే లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడండి, 2 పాయింట్స్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడు. అంటే మనకి ఏబి ఇది ఏబి అనుకుంటే ఏబి యొక్క లైను, అలాగే ఇది సిడి అనుకుంటే సిడి యొక్క లైను ప్యారలల్ అని ఇచ్చాడండి. ప్యారలల్ అయితే మన కండిషన్ ప్రకారం స్లోప్స్ ఈక్వల్ కాబట్టి దాని నుంచి మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా మనకి మార్చి 2017 టీఎస్లో ఇచ్చాడు, అక్టోబర్ 2021 టీఎస్లో ఇచ్చాడు, మార్చి 2024 ఏపీలో ఇచ్చాడండి, మొన్న ఇచ్చాడు. ఇది ఒకసారి చూద్దామండి. అంటే గివెన్ లైన్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ పాయింట్స్ ఏమనుకుందాం అంటే 3, b ఈజ్ ఈక్వల్ టు 2, 7 అండి. అలాగే c ఈజ్ ఈక్వల్ టు -1, 4, d ఈజ్ ఈక్వల్ టు 0, 6 అండి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దామండి. స్లోప్ ఆఫ్ ఏబి, ఈ లైన్ యొక్క స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. y2 - y1 అంటే 7 - y బై x2 - x1 అంటే 2 - 3 అండి. అంటే ఏమవుతుందంటే 7 - y బై -1 అండి. అలాగే స్లోప్ ఆఫ్ సిడి కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. స్లోప్ ఆఫ్ సిడి ఏమవుతుందంటే y2 - y1 అంటే 6 - 4 బై 0 + 1. ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 వస్తుందండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 అవుతుంది. మనకి దీని నుంచి ఇక్కడ ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్ అని ఇచ్చాడు. ప్యారలల్ అయితే మనకి ప్యారలల్ అని ఇచ్చాడు కాబట్టి లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇక్కడ ఏబి అనుకున్నాం కాబట్టి ఏబి ప్యారలల్ టు సిడి ప్యారలల్ అని ఇచ్చాడండి. దాని నుంచి మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్యారలల్ అయితే మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబి m1 అనుకుంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి అండి. అంటే 2 స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. దాని నుంచి మనకి
7 మైనస్ వై బై -1 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 7 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే వైని అవతల తీసుకెళ్ళి 2ని అవతల తీసుకొస్తే అంటే 7 + 2 ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 9 అండి వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు √3x - 4 మేక్స్ విత్ y యాక్సెస్ అండి. అంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. మనకి ఆ స్ట్రైట్ లైన్ y యాక్సెస్తో చేసే యాంగిల్ అడిగాడండి. అంటే ఇది మార్చి 19 ఏపీ టీఎస్లో ఇచ్చాడండి. ఇది ఒకసారి చూద్దామండి. అంటే గివెన్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడంటే గివెన్ స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు √3x - 4 అండి. ఇది మనకి ఏ ఫామ్లో ఉందంటే y ఈజ్ ఈక్వల్ టు mx + c అండి. ఇక్కడ m వాల్యూ అంటే m ఈజ్ ఈక్వల్ టు √3. మనకి m అంటే మనకి స్లోప్ కదండి. అంటే ఏదైనా ఒక లైన్ నాన్ వెర్టికల్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ అయితే దాన్ని మనం స్లోప్ అంటామండి. కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ టు √3 అండి. అంటే ఇది ఏ వాల్యూకి అవుతుందంటే ఇక్కడ tan 60 అండి. θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 60 degrees అవుతుంది. అంటే మేక్స్ విత్ యాంగిల్ ఇక్కడ 60 degrees అవుతుందండి. మామూలుగా అయితే ఇక్కడ 60 అయితే మొత్తం y యాక్సెస్తో అన్నాడు. ఇది ఈ థీటా అనేది యాంగిల్ మేడ్ విత్ x యాక్సిస్ అండి. వాడు ఏమడిగాడంటే y యాక్సెస్తో అని అడిగాడు. యాంగిల్ మేడ్ విత్ ద లైన్ y యాక్సిస్ ఈజ్ y యాక్సిస్ అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ 60 ఉంటే ఇక్కడ మామూలుగా 90 ఉంటుంది. కాబట్టి 90 నుంచి 60 తీస్తే మనకి 90 - 60 degrees అండి. కాబట్టి యాంగిల్ మేడ్ విత్ ద లైన్ y యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అండి. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 4 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఊజ్ సమ్ ఈజ్ 0 అండి. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అడిగాడు. అంటే ఇంటర్సెప్ట్స్ సమ్ ఈజ్ 0 అన్నాడండి. అంటే మనకి ఇది ఏదైనా ఒక లైన్ x యాక్సెస్ని y యాక్సెస్ని ఇంటర్సెప్ట్ చేస్తే దాన్ని x ఇంటర్సెప్ట్ అంటారు. ఇది b అయితే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దాని నుంచి మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ in the form of x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ సమ్ ఈజ్ 0 అన్నాడు. అంటే ఇంటర్సెప్ట్స్ a b అయితే మనకి గివెన్ a + b ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి మనకి b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -a అవుతుంది. అంటే ఇక్కడ b ప్లేస్లో ఏం రాస్తాం అంటే -a రాస్తాం. అంటే y/-a ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి. డినామినేటర్లో ఏ ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుందంటే x - y క్రాస్ ఏ ఇక్కడ 1తో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఏ అవుతుందండి. ఇది ఈక్వేషన్ 1. అంటే ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. అంటే ఇట్ పాసెస్ త్రూ ద దాని గుండా ఏ పాస్ అయ్యే పాయింట్ ఇచ్చాడని ఇట్ పాసెస్ త్రూ ద -2, 4 అంటే దీని గుండా పాస్ అవుతుంది -2, 4 కాబట్టి x ప్లేస్లో -2 పెట్టాలి, y ప్లేస్లో 4 పెట్టాలండి. అంటే x -2, y ప్లేస్లో 4 అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -6 అవుతుందండి. ఏ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాయాలి. a ఈజ్ ఈక్వల్ టు -6 ఇన్ ఈక్వేషన్ 1 అండి. అంటే అప్పుడు ఈ ఈక్వేషన్ మన రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. అంటే x - y ఈజ్ ఈక్వల్ టు -6 అండి. అంటే మనకి ఈక్వేషన్ రూపంలో రాస్తే x - y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 4 టైమ్స్ ఇచ్చాడు.
2015, 2017, 2024 మే అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఏపీలో ఇచ్చాడండి. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అండి. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకి 5 పేపర్లో ఉందండి. అంటే మనకి 2014 నుంచి మనకి పేపర్లు తీసుకుంటే 5 టైమ్స్ ఉంది. కాబట్టి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందాక మళ్ళీనే కాకపోతే అక్కడ సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు, ఇక్కడ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండి, ఈక్వల్ టు 1 అండి. కాకపోతే ఇక్కడ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. గివెన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అండి, అంటే ఇంటర్సెప్ట్స్ అన్నీ ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అంటే ఇంటర్సెప్ట్స్ అంటే ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఇంటర్సెప్ట్స్ a, అండి. అంటే ఇక్కడ a ఈక్వల్ టు b అవుతుంది. కాబట్టి ఫామ్ ఏమవుతుందంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అండి. y/a అండి ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ కాబట్టి, అంటే x ప్లస్ y ఈక్వల్ టు a అండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి ఇట్ పాసెస్ త్రూ ఏమవుతుందంటే -4, 5 అండి. అంటే ఇక్కడ x ప్లేస్లో -4, y ప్లేస్లో 5 తీసుకుంటే మనకి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఏ వాల్యూ తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో రాయాలి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే x ప్లస్ y ఈక్వల్ టు 1 అండి. అంటే x ప్లస్ y -1 ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ పాయింట్స్ 2, -3 అండ్ 0, -3 అండి. ఇది మే 2022 తెలంగాణలో ఇచ్చాడండి. అంటే ఈ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 పాయింట్స్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. అంటే 1 టైం ఇచ్చాడు ఈ క్వశ్చన్ మనకి. అంటే ఇలా కూడా అడుగుతాడు కాబట్టి మనకి సింపుల్గా ఉండే క్వశ్చన్స్ కూడా వస్తాయండి. ఇది కూడా చూద్దాం ఒకసారి. లెట్ a ఈక్వల్ టు 2, -3, b ఈక్వల్ టు 0, -3 అయితే మన ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1 అండి. అంటే మనకి ఇక్కడ స్లోప్ కావాలి, పాసింగ్ త్రూ ద పాయింట్ కావాలండి. అంటే స్లోప్ ఆఫ్ AB ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు, అంటే m అయితే y2 - y1 అండి. అంటే ఏమవుతుందంటే -3, ఇక్కడ y2 మైనస్ ఆఫ్ -3 అండి, బై ఇక్కడ నెక్స్ట్ -x1 అంటే 0 - 2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ -3 + 3 అవుతుంది, ఇక్కడ -2 అవుతుందండి. ఇక్కడ 0/-2 అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే ఇది మామూలుగా అయితే m వాల్యూ అన్డిఫైన్డ్ వాల్యూ వచ్చిందండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే మామూలుగా y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1 అండి. ఆ ఫార్ములా ప్రకారం మనం చేస్తే ఇక్కడ 2, -3, 0, -3 అండి. ఇది చేస్తే మనకి ఒక పాయింట్ పాసింగ్ టు పాయింట్ తీసుకుంటే y - y1 అంటే y + 3, m అంటే 0/-2 అండి. అంటే x ఇంటూ x - x1 అంటే ఇక్కడ 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే -2y -6y, అంటే ఇది 0 అయిపోతుందండి. అంటే -2y ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 6/-2 అండి. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుందంటే y + 3 ఈక్వల్ టు 0 వస్తుంది.
ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. అంటే ఇక్కడ స్లోప్ ఒకటే అడిగాడండి మార్చి 2023 TSలో. ఇక్కడ మనకు సొల్యూషన్ వచ్చి గివెన్ పాయింట్స్ స్లోప్ ఫార్ములా అండి. ఈజీగా అడిగాడు క్వశ్చన్ ఇది. గివెన్ పాయింట్స్ A 3,4 B 7,-6 అండి. స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అండి. అంటే y2 మైనస్ y1 అంటే -6 -4 అండి. x2 మైనస్ x1 అంటే 7 -3 అంటే -10/4 అంటే ఏమవుతుందంటే -5/2 అండి. ఇది స్లోప్. నెంబర్ 10 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ 5x - 3y + 1 = 0 అండ్ పాసింగ్ త్రూ 4, -3 అండి. ఇది ఏదైనా ఒక లైన్ ఉంటే దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ మనకి రాయమంటున్నాడు. కాబట్టి మనకి గివెన్ లైన్ ఏమి ఇచ్చాడంటే 5x - 3y + 1 = 0 అండి. అంటే దీని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దామండి. స్లోప్ అండి. స్లోప్ m -a/b అంటే -5/-3 అండి. అంటే 5/3 అవుతుంది. అంటే పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఈ లైన్ యొక్క స్లోప్ m అయితే ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ద పర్పెండిక్యులర్ స్లోప్ అండి. అంటే -1/m అంటే -1/5/3 అండి. అంటే -3/5 వస్తుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ అండి. అంటే ఏదైనా ఒక లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ అండి. పర్పెండిక్యులర్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏంటంటే y - y1 = m × x - x1 అండి. ఆ ఫార్ములా నుంచి మనకి y - y1 అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ తీసుకోవాలి. y + 3 = m అంటే -3/5, x - x1 అంటే 4 అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 5y + 15 - 3x + 12 అండి. ఈ టర్మ్స్ ఎవరు తీసుకొచ్చేస్తే 3x + 5y + 3 = 0 అండి. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విచ్ మేక్స్ an angle 60° with positive x-axis మెజర్ కౌంటర్ క్లాక్ వైజ్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 అండి. ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ మేక్స్ an angle 60° అండి. అంటే పాజిటివ్ x-axisతో 60° వేస్తుంది. అలాగే మనకి ఏమి ఇచ్చినట్టంటే డేటా ఇచ్చినట్టు పాజిటివ్ x-axis అంటే స్లోప్ ఇచ్చినట్టండి అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అండి. డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అనకుండా ఆడు ఏమన్నాడంటే విచ్ మేక్స్ an angle పాజిటివ్ x-axis అన్నాడు. కాబట్టి ఇది మనకి m = θ = 60° అండి. m = tan θ అంటే tan 60° అండి. అంటే √3 అవుతుంది m వాల్యూ. అండ్ మనకి గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే 1, 2 ఇచ్చాడు. మనకి ఈక్వేషన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అండి. స్ట్రైట్ లైన్ ఏమవుతుందంటే y - y1 = m × x - x1 అండి. దాని నుంచి మనకి y - y1 అంటే y - 1 = m అంటే √3, x - x1 అంటే x - 1 అండి. అంటే y - 1 = √3x - √3 అంటే మనం ఈక్వేషన్ కింద రాస్తే √3x - y + 1 - √3 = 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇవి
ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనకి కొద్ది సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారండి. మీరు సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోలు మనం అప్లోడ్ చేయగలుగుతామండి. మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.